మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయం లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను యొక్క సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి తోలుకొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష, మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ శాస్త్రసభ్యులు మా దామోదర రాజనరసింహ పక్షాన మేము ఉంటే 3 రోజుల పట్ల మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టి వాళ్ళు కూడా వాదన వినిపించే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష. ఇంప్లీట్ కాలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మేము మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ ఏమని అన్యాయం చేసిన అధ్యక్ష? గౌరవ శాస్త్రసభ్యులు ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశపరంగా ఓట్లతో ఎన్నుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష. సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించిన అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతున్నారు అధ్యక్ష. మా మాదిగలకు ఇస్తాను కానీ ఎందుకు నవ్వుకుంటున్నారు అర్థం వయసులే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. భారతదేశంలో అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు ₹1,00,000 ఖరీదు గల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడన్నా మాట్లాడింది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక్క సోదరిమణి కోసం అధ్యక్ష, నిన్నగాక మొన్న మా ఆదివాసి వర్గానికి చెందినట్టు మా మంత్రి గారిని అక్కడ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష? నాలెడ్జ్ లేదు, తెలివి లేదని మాట్లాడింది అధ్యక్ష. మేము ఇక్కడ రాజకీయం చేసినామా అధ్యక్ష? మేము వచ్చి ఇక్కడ బయట ధర్నా చేసినామా? మేము మా ఆదివాసి సోదరిమణి గౌరవ మంత్రి సీతక్క అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసినట్టు మా సీతక్కని పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి? ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒకసారి రికార్డులు తీయండి అధ్యక్ష. మేము గిట్ట ఏం మాట్లాడి అధ్యక్ష? ఎంత పెద్ద గౌరవం ఇచ్చిన అధ్యక్ష. మేము నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు, స్పీకర్ ఏమంటాడు, విప్పులకు మైక్ ఇస్తారా అంటుండే అధ్యక్ష. విప్పులకు మైక్ ఇస్తారా అధ్యక్ష? కేటీఆర్ గారికి ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిలో మబ్బులు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధ్యక్ష. మేము బాధగా అవమానపరుచుకుంటూ మాట్లాడిన అధ్యక్ష. మేము ఏమంటే చూడండి అధ్యక్ష, రికార్డులో ఏం మాట్లాడాడు.